అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న లీలలు మాత్రం ప్రతి ఒక్కరికి గమ్మత్తుగానే అనిపిస్తూ ఉన్నాయి. ఎలక్షన్లకు ముందు ఒక మాట, ఎలక్షన్ల తర్వాత ఇంకొక మాట. ఏదైతే అప్పుడు ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని చెప్పేసి కోర్టుల్లో కేసులు వేసిన వాళ్ళు ఈరోజు మంత్రులు అయ్యారు. వద్దని కొట్లాడిన వాళ్ళు ఈరోజు ముఖ్యమంత్రులు అయ్యారు. అసలు ఎల్ఆర్ఎస్ కట్టొద్దని చెప్పేసి ఈరోజు అన్న వాళ్ళు ఎమ్మెల్యేలు. కానీ అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతా ఉంది. ఈ 8 నెలల్లో కనీసం ఎల్ఆర్ఎస్ మాటలను పక్కన పెట్టగా అప్పుడున్న ధరణిని తీసుకొచ్చి భూమాతగా మార్చారు. దీంతో అసలు అది భూమాత భూమేత దీంతో మనతో మాట్లాడేందుకు తెలంగాణ రియాల్టర్ సంఘం అసోసియేషన్ ప్రెసిడెంట్, అలాగే ప్రముఖ సామాజికవేత్త నారగోని ప్రవీణ్ గారు మనతో ఉన్నారు. ఆయన మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. ఎందుకంటే ఆయన కొద్ది సంవత్సరాలుగా ఈ ఎల్ఆర్ఎస్ సంబంధించిన దాని మీద ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నమస్తే. నమస్తే అన్న. ఏందన్న పరిస్థితి మొత్తం మళ్ళా ఇంకా మీ కొట్లాడ నడుస్తూనే ఉంటా ఈ ఎల్ఆర్ఎస్ రద్దు కోసం? ఖచ్చితంగా ఇది ప్రాసెస్. ఎల్ఆర్ఎస్ రద్దయ్యేదాకా తెలంగాణ రియాల్టర్స్ అసోసియేషన్ ఎల్ఆర్ఎస్కు ఎగ్నెస్ట్గా ఉద్యమం చేస్తూనే ఉంటుంది. గతంలో చేసినాం, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం. ఎందుకు ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మా ప్రభుత్వం ఏర్పాటు అవుతే ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు చెప్పారు. అట్లాగే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి 219/2020 హైకోర్టులో ఫిల్ వేయటం జరిగింది ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని. అట్లాంటి వాళ్ళు ఇవాళ ఎల్ఆర్ఎస్ని బలవంతంగా వసూలు చేయడానికి పూనుకోవడం అనేది ఏమంటారంటే ఓడెక్కేదాకా ఓడమల్లయ్య, ఓడ దిగినాక బోడమల్లయ్య అన్నట్టుగా ఉంది. అంటే ప్రజలకు వీళ్ళు టోపీ పెట్టడానికి సిద్ధమయ్యారు, ప్రజల మీద భారం వేయడానికి సిద్ధమయ్యారు. ఎల్ఆర్ఎస్ అనేది అది లక్షలలో ఉంటుంది. ఒక 100 గజాలు ఉన్నటువంటి వ్యక్తికి 1 లక్ష రూపాయలు ఎల్ఆర్ఎస్ కట్టాల్సి వస్తుంది. ఓ 200 గజాలు ఉన్నోడికి 1 లక్ష రూపాయల నుంచి 3-4 లక్షలు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం ఇంకా మార్కెట్ వాల్యూ కూడా పెంచుతానని చెప్తుంది. మార్కెట్ వాల్యూ పెంచితే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరుగుతాయి, ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ పెరుగుతాయి. ఇది ప్రజల్లో మోయలేనటువంటి బర్డెన్గా మారిపోతుంది. కాబట్టి మేమేం చెప్తున్నామంటే, ఒకవేళ ఎల్ఆర్ఎస్ మీరు రద్దు చేయాలి, మీరు మాట నిలుపుకోవాలి. మాట నిలుపుకోలేనటువంటి పరిస్థితిలో మీరు ఎల్ఆర్ఎస్ తీసుకోవాలంటే ఎవరైతే ఇంటి నిర్మాణానికి పోతారో వాళ్ళ దగ్గర తీసుకోండి. లేకపోతే ఎల్ఆర్ఎస్ గజానికి 100-50 తీసుకొని ఇవ్వండి. అది సమంజసంగా ఉంటుంది, ప్రజల మీద భారం పడదు. మీరు ప్రజాపాలన అంటున్నారు, పేదరిక నిర్మూలన చేస్తానంటున్నారు, మరి చేయండి. పేదరిక నిర్మూలన చేసేటోడు 100-200 గజాలు ఉన్న దగ్గర ఎల్ఆర్ఎస్ లక్షలు ఎట్లా వసూలు చేస్తావు? తెల్ల రేషన్ కార్డు ఉన్నోడికి ఎల్ఆర్ఎస్ ఫ్రీవు, పర్మిషన్ ఫ్రీవు, రిజిస్ట్రేషన్ ఫ్రీగా చేయి. పేదరిక నిర్మూలన కదా కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యము. కాబట్టి ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తూ, రిజిస్ట్రేషన్స్ ఫ్రీగా చేస్తూ, పర్మిషన్స్ ఫ్రీగా ఇవ్వమనండి. ఎవరు వద్దంటున్నారు? అట్లా చేస్తానని ఎలక్షన్స్కి ముందు చెప్పి అనేక వాగ్దానాలు చేసి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, ప్రజలు నమ్మి ఓటేసిన తర్వాత, గద్దెనెక్కిన తర్వాత ఇప్పుడు మోసపూర్వకంగా ప్రజల్ని వంచటమే అవుతుంది ఇప్పుడు ఎల్ఆర్ఎస్ వసూలు చేయడం అనేది. ఇది సమంజసంగా కాదు. నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు కూడా చెప్తున్నాను, ఉద్యమం చేద్దాం, కలిసి రండి. తెలంగాణ రియాల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉద్యమం చేయడానికి రెడీగా ఉన్నది. గతంలో కూడా మేము చేశాము, ఇప్పుడు కూడా చేస్తాం. ప్రతిపక్ష పార్టీలైనటువంటి బీజేపీ, బీఆర్ఎస్ లాంటి పార్టీలు ఖచ్చితంగా ఎల్ఆర్ఎస్ రద్దయ్యేదాకా ఉద్యమం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. రైట్. ముందు నుంచి కూడా మీరు గత ప్రభుత్వం మీద గట్టిగా కొట్లాడారు. ఎల్ఆర్ఎస్ మీద మీరు ఇప్పుడు మిమ్మల్ని మీరు ఇచ్చిన ఇన్పుట్స్ కూడా తీసుకొని ఇక చేసినటువంటి యూట్యూబ్ ఇలా ఎమ్మెల్సీలు కూడా అయ్యింది. కలుస్తురా మరి వాళ్ళతో? ఎప్పుడన్నా కలిసి అడుగుతురా? అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఏదో ప్రజా దర్బారాన్ని పెట్టి అందరిని మేము కలుస్తాం, ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం అని చెప్పి అది 3-4 మురిపంగా అయిన సంగతి మనకు తెలుసు. ఇప్పుడు ప్రజా దర్బార్ అనేది లేదు, అది పచ్చి అబద్ధం. ప్రజా దర్బార్లో వచ్చినటువంటి దరఖాస్తులను వీళ్ళు పరిశీలించలేదు, పరిష్కరించలేదు, వీళ్ళతోటి కాదు కూడా. ఈ ముఖ్యమంత్రి ఎట్లా ఉన్నాడంటే అసలు ఈయనకు పరిపాలన గురించి అనుభవం లేదు, పరిపాలించే సామర్థ్యం కూడా ఈయనకు లేదు. ఏదో పిచ్చోడి చేతిలో రాయిపోయింది పరిపాలన. అంతేనా? మేము ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రెవెన్యూ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మేము కలవటం జరిగింది. అయ్యా, ఎల్ఆర్ఎస్ని మీరు రద్దు చేస్తామన్నారు, రద్దు చేయండి.
అట్లాగే గ్రామ పంచాయతీలలో ఒక్కసారి కూడా రిజిస్ట్రేషన్ కాని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి అసెంబ్లీ ఎన్నికలకు ముందు మా కోసం మీరు ఒక ప్రత్యేక వీడియో కూడా చేసి రియల్ ఎస్టేట్ సమస్యలు రియాల్టర్ల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. లీగలైజ్ కూడా చేస్తానంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఇప్పుడు మరి ఏం చేయలేకపోతున్నారు ఏంటంటే మా దృష్టిలో ఉందన్నా మేము చేస్తామన్నా అని చెప్పటమే తప్ప ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు 8 నెలలు కావస్తున్నా కూడా రియల్ ఎస్టేట్ సమస్యల పరిష్కారం చేయలేదు, ఎల్ఆర్ఎస్ను రద్దు చేయలేదు, ఒకసారి కూడా రిజిస్ట్రేషన్ కానటువంటి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయలేదు. అసలు ఇంతవరకు పాలన అంటూ మొదలు పెట్టలేదేమో అనిపిస్తుంది ఈ యొక్క మంత్రుల విషయం చూస్తే.